హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట స్తంభాలు కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దశరథను షూట్ చేసింది సత్యపండను తెలుసుకుని సత్యపండను కనుక్కున్న కార్తీక్ షాక్ లో జ్యోత్స్న ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే అసలు కార్తీక్ వారు ఏ తప్పు చేయలేదు, దశరథను షూట్ చేసింది ఎవరో నేను పట్టుకొని మరీ వచ్చి మీ కాళ్ళ ముందు నిలబెడతాను అని చెప్పేసి అంటూ ప్లాన్ చేసిన ప్రకారంగా కార్తీక్ మొత్తానికి సత్యపండునైతే పట్టుకోవడం జరుగుతుంది. సత్తుపండు కారణంగా దాని వెనకాల ఉన్నది జ్యోత్స్న అని చెప్పేసాడు కార్తీక్ నిరూపించబోతున్నాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ ట్విస్ట్ ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం మీద కార్తీక దీపం సీరియల్లో ఈ రోజు ఏం జరుగుతుందో కనుక చూసుకుంటే తన వదిన ఆసుపత్రి పాలైనందుకు కాంచన చాలా కంగారు పడుతుంది. జ్యోత్స్న వల్ల ఇంతమందికి ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటుంది. నిజానికి ఇప్పుడు అసలు ఇబ్బంది పడ్డా ఫ్యూచర్ లో చాలా సంతోషంగా ఉంటారని దీప అయితే చెప్పుకొస్తుంది. ఇక మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటుంది. ఇక మరోవైపు సమయానికి దాసు బాబాయ్ ఎలా వచ్చాడు, కార్తీక్ బాబును అసలు దీప ప్రశ్నిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం దీపకు సమాధానం చెప్పడు. చెడుని ఆపడానికి నిజం దానంతటిది సమయానికి వస్తుందని చెప్పేసి అంటాడు. మిగిలిన వివరాలు మీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఇక దీప కూడా ఏదేమైనా సరే గౌతమ్తో జ్యోత్స్న నిశ్చితార్థాన్ని జరగనివ్వకుండా ఆగిపోయింది. చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది దీప. కానీ అమ్మ సుమిత్రను తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎప్పుడు కోరుకుంటుందో అని చెప్పేసి చాలా దిగులు పడుతుంది. ముందు అన్ని సక్రమంగానే జరుగుతాయిలే, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ దీపకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు పెద్ద గండం నుంచి బయటపడ్డానని చూసిన దీపలు ఇద్దరు కూడా సంతోషిస్తారు. ఇక సమయానికి దాసు వచ్చాడు కాబట్టి సరిపోయింది. అసలు దాసు వచ్చి నిశ్చితార్థాన్ని ఆపేయడం ఏంటి, ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు దాసు బాబాయ్ ఇక్కడికి రావడానికి నువ్వు నాన్నని ఎప్పుడు ఇక్కడికి పంపించావు, అసలు నాన్నకి ఎలా తెలిసింది అని చెప్పేసి అంటూ పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అసలు నేను ఎక్కడ చెప్పానని చెప్పేసి అంటూ పారిజాతం అరుస్తూ ఉంటుంది జ్యోత్స్న మీద. మరి నువ్వు చెప్పకుండా దాసు ఎలా సమయానికి వచ్చి నిశ్చితార్థాన్ని ఆపగలిగాడు? ఇక మరోవైపు గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య గురించి అసలు దాసుకి ఎలా తెలిసింది, ఆమెను కూడా ఎవరు తీసుకుని వచ్చారని చెప్పేసి అంటూ ఆలోచిస్తూ చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. నిజానికి ఇదంతా కూడా ఖచ్చితంగా ఈ పని చేసింది కార్తీక్ బాబాయ్ అయి ఉంటాడు నాకు స్పష్టంగా అనిపిస్తుంది. అంటే నిశ్చితార్థం ఆగిపోయే సమయానికి గౌతమ్ కూడా ఏదో చెప్పబోయాడు. దీపను చంపేందుకు కారణం ఎవరో కూడా గౌతమ్ చెప్పబోతూ ఉంటే బావ అడ్డుకోవడం వెనకాల కూడా ఏదో కారణం ఉంది. దీపను చంపేందుకు ప్రయత్నం చేసింది నేనే అన్న సంగతి కార్తీక్ బావకు తెలిసిపోయిందని జ్యోత్స్న కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇవన్నీ తెలిసినా కూడా ఇన్నాళ్ళు తెలియనట్లుగా ఎందుకున్నాడు? ఏదేమైనా కూడా చివర్లో నా నిశ్చితార్థాన్ని చెడగొట్టడమే కాకుండా దీపను కూడా కాపాడుకున్నాడు, తన భార్యని సేవ్ చేసుకున్నాడు. కానీ దీపం మీద మాత్రం ఎలాంటి నింద కూడా పడనివ్వలేదు. ఇదే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో కారణం చేత దీపను నిందించాలి, అందరూ కూడా దీపను తప్పు పట్టాలి అనుకున్నాను. కానీ బావ మాత్రం అలా జరగనివ్వలేదు. దీపను నేను అసలు ఎలా వదిలిపెడతానని చెప్పేసాడు. పారిజాతం చాలా రగిలిపోతూ ఉంటుంది. గౌతమ్ గాడి గురించి నిజం చెప్పమని ఎంత బ్రతిమలాడినా కూడా దీప నోరు విప్పలేదు. అలాంటిది నేను దీపను అసలు వదిలిపెట్టానని చెప్పేసాడు. పారిజాతం చాలా సీరియస్ అవుతుంది. ఈ సీన్ కట్ చేస్తే గౌతమ్ చాలా మోసగాడని వచ్చి నిజాన్ని చెప్పి తన మనవరాలి జీవితాన్ని కాపాడి జ్యోత్స్న జీవితాన్ని కాపాడినందుకు నిశ్చితార్థాన్ని ఆపేసినందుకు దాసునైతే శివనారాయణ దశరథ ఇద్దరు కూడా ఇంటికి పిలిచి మరీ అభినందిస్తారు. ఇక సరైన సమయంలో తమకు సాయం చేసినందుకు ధన్యవాదాలైతే చెప్తారు. ఇక నీకు గౌతమ్ చెడ్డవాడనే సంగతి ఎలా తెలుసని, అలానే రమ్య కూడా నీకు ఎలా పరిచయం అయిందని శివనారాయణ దాసును ప్రశ్నిస్తాడు. దాంతో దాసు మౌనంగా ఉండేసరికి శివనారాయణ అడుగుతాడు. ఇక అప్పుడు దాసు ఇవన్నీ విషయాలు కూడా నాకు చెప్పింది కార్తీకే అని చెప్పేసి అంటాడు. చెప్తాను నేను ఇదంతా చేశానని చెప్పేసాడు. దాసు చెప్పేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక మరోవైపు అదే సమయానికి దీనంతటికి కూడా కారణం దీపే అని చెప్పేసి చాలా కోపంతో దీపను చెప్పుతో కొట్టబోతుంది. పారిజాతం అందుకు కార్తీక్ ఒక్కసారిగా అడ్డుకుంటాడు. నా భార్యను కొట్టే అర్హత నీకు లేదు అని అన్నప్పుడు నువ్వు నా భార్యని ఎందుకు కొడుతున్నావు, అసలేమైందని చెప్పేసాడు. కార్తీక్ అడిగేసరికి అసలు గౌతమ్ మంచివాడని చెప్పింది కూడా దీపనే, అలానే చెడ్డవాడని కూడా చెప్పింది దీపే, మనందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసి కుటుంబంలో చుట్టు పెట్టాలని ప్రయత్నించింది అని చెప్పేసాడు. దీపను నిందించే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. కానీ కార్తీక్ మాత్రం పారిజాతాన్ని నోరు మూయిస్తాడు. దీప చెప్పింది మీరు నమ్మరు కాబట్టి మరి చెడ్డవాడని ఎన్ని చెప్పినా సరే మీరు ఎలా నమ్ముతారు? దీప ఎన్నిసార్లు నిజం చెప్పాలని ప్రయత్నించినా సరే మీరు నమ్మలేదు. అసలు దీప మాట మీద మీకు నమ్మకం లేదు. అలాంటప్పుడు దీపను నిందించే అర్హత కూడా మీకు లేదు అని చెప్పేసి అంటాడు కార్తీక్. దాంతో పారిజాతం ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. పారిజాతం మాత్రం సైలెంట్ అవదు. అసలు నీ భార్య చూపు మంచిది కాదు, తన కారణంగా ఈ కుటుంబంలో అన్ని కూడా సమస్యలే. దశరథ కూడా ప్రాణాల వరకు పోయి చివరి వరకు వచ్చాడు.
ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు కాబట్టి సరిపోయింది. దీని కారణంగా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. ఉంటే అరిష్టం అని చెప్పేసి అంటూ మొత్తానికి దీపను నిందించే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. ఆ మాటలో కోపం వచ్చిన కార్తీక్ అయితే చూడండి, నా భార్య ఏ తప్పు చేయలేదు. అనవసరంగా మీరు నా భార్య నిందిస్తే నేను ఊరుకోను. ఆ రోజు అసలు మావయ్యను షూట్ చేసింది. మావయ్య చనిపోవడానికి కారణం ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకొని మరి మీ ముందు మోకాలతో నిలబెడతాను. దాని వెనకాల ఉన్నది ఎవరో నేను తెలుసుకుంటాను. వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ తప్పు చేయని నా భార్య మీద నిందలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పేసిండు. మొత్తానికి కుటుంబంతో ఛాలెంజ్ చేసి కార్తీక్ అయితే బయటకైతే వచ్చేస్తాడు దీపని తీసుకొని. ఇక దాంతో జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఏంటిది, బావకి నిజంగానే అన్ని నిజాలు తెలుసా? ఆ రోజు అసలు నాన్న షూట్ చేయించింది నేనేనని బావకు తెలిసే ఉంటుందా? ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళెవరినో తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడతానని చెప్పేసి అన్నాడు అంటే ఖచ్చితంగా నా గురించి తెలుసుకున్నాడన్నమాట. ఈ విషయంలో కనుక నేనే ఇన్వాల్వింగ్ అయ్యానని తెలిస్తే మాత్రం అమ్మ మనసులో నన్ను క్షమించదు. ఇంట్లో నన్ను అసలు ఉండనివ్వరు. ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు. నేను ఇంటి వారసురాలు కాదని నిజం తెలిసిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు అసలు సత్యపండుగాడు ఎక్కడున్నాడు? వాడి గురించి తెలుసుకోవాలి. వాడికి అసలు కాల్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. బావ కంట కనిపించాడు అంటే గనక ఖచ్చితంగా నిజాలని బయట పెట్టిస్తాడు. ఇప్పుడు నా జీవితం మొత్తం ఒక్కసారిగా నాశనం అయిపోతుందని చెప్పేసి అంటూ కంగారు పడిపోయిన జ్యోత్స్న అయితే సత్యపండుకైతే కాల్ చేస్తుంది. వేరే ఊర్లో ఉన్న సత్యపండు అయితే జ్యోత్స్న ఫోన్ చేయడంతో లిఫ్ట్ అయితే చేస్తాడు. ఏంటి మేడం ఛానల్కి కాల్ చేస్తారు, మళ్ళీ ఏమైనా పని పడిందా ఏంటి? నాన్నగారు ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పేసాడు. సత్యపండు మాట్లాడుతూ ఉంటాడు. అంతా బాగానే ఉందిరా, అయ్యో ప్రాణాలు అంచెల వరకు వెళ్ళి బ్రతికి బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజు అసలు చనిపోతుంది అనుకుంటే బుల్లెట్ తగిలి మా నాన్నకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. కొంచెం కనుక లేట్ అయ్యి ఉంటే ఈ రోజు నేను నాన్నని కోల్పోయేదాన్ని. కాకపోతే ఈ రోజు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. మా బావ నీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చేతి ఈ పని చేయించింది నేనే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి ముందు నిలబెడతానని ఛాలెంజ్ చేశాడు. నువ్వు కనుక మా బావ కంట కనపడ్డావు అంటే నీ నుంచి ఖచ్చితంగా నిజాలన్నీ బయటకు లాగేస్తాడు. కాబట్టి నువ్వెవరో తెలియనట్లుగానే ఉండాలి. కొన్ని రోజులు ఈ ఊర్లో రామాకు అర్థమైందని చెప్పేసాడు. కాల్ అయితే కట్ చేస్తాడు. తర్వాత జ్యోత్స్న అయితే సత్యపండుతో కాల్ మాట్లాడేసి పక్కకైతే వచ్చేస్తుంది. ఈ లోపల దీపన తీసుకొని కార్తీక్ అయితే బయటికి అయితే వస్తాడు. ఇక జ్యోత్స్న ఎవరితోనో ఫోన్ లో మాట్లాడటం ఇదంతా కూడా గమనిస్తాడు కార్తీక్ అయితే. నాకు తెలుసు మాధుర, నువ్వు ఖచ్చితంగా టెన్షన్ పడతావని. వెనకాల ఉన్నది ఎవరినో బయటికి లాగుదామని నేను నిన్ను కొంచెం టెన్షన్ పెట్టాను. వాళ్ళెవరు నీ ద్వారానే నేను క్లూ తెలుసుకుని వాడిని పట్టుకుంటాను అని చెప్పేసాడు. కార్తీక్ అయితే మొత్తానికి అనుకుంటాడు. ఇక తర్వాత దీప అయితే ఏంటండి మీరు అసలు ఉన్నట్టుండి ఇలా ఛాలెంజ్ చేశారు, వాడిని ఎవరో మీరు ఎలా పట్టుకుంటారు? నాకు ఆ పరిస్థితి కల్పించింది ఎవరు అని చెప్పేసి మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసాడు. దీప అడిగేసరికి చూడు దీప, అన్ని నిజాలు కూడా వాటందరూ అవే బయటకు వస్తాయి. రహస్యం అనేది ఎప్పటికీ కూడా దాగి ఉండదు. నేను జ్యోత్స్న ఇన్వాల్వింగ్ ఉందని నాకు బాగా అర్థమైంది. ఇందాక చూడు నేను వాళ్ళెవరో తీసుకుని వచ్చి మరి మీ కాలంతో నిలబెడతానని ఛాలెంజ్ చేసినప్పుడు జ్యోత్స్న మొహంలో నాకు ఏదో తెలియని భయం కనిపించింది. ఇక కారణం జ్యోత్స్న అని కూడా నాకు తెలుసు. ఇక నేను జ్యోత్స్నను భయపెట్టాను. ఇక నేను ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత జ్యోత్స్న చూసావా ఎవరికో కాల్ చేసి మాట్లాడింది. ఆ మరదల పిల్ల ఎవరితో మాట్లాడిందో తన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న నెంబర్స్ గనక మనం పట్టుకున్నామంటే వాళ్ళెవరో ఖచ్చితంగా దొరికిపోతారు. అప్పుడు మనం జ్యోత్స్నను బయట పెట్టొచ్చు అని చెప్పేసి అంటూ మొత్తానికి కార్తీక్ దీపతో చెప్పడం జరుగుతుంది. దీప, నేను నీకు ఒక పని చేస్తాను. జ్యోత్స్న లేని సమయంలో నువ్వు ఒకసారి జ్యోత్స్న ఫోన్ తీసుకునిరా. ఆ ఫోన్ లో ఉన్న నెంబర్స్ మనం ఒకసారి తీసుకుందాము. నెంబర్స్ కారణంగా అంతక్కడెవరో మనం పట్టుకోవచ్చు, అర్థమైందని చెప్పేసాడు. కార్తీక్ చెప్పేసరికి సరే బావా నువ్వు చెప్పిన పని నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసాడు. మొత్తానికి దీప జ్యోత్స్న గదిలోకైతే బయలుదేరుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో జ్యోత్స్న ద్వారాగా సత్తుపండు అయితే బయటకు తీసుకురాబోతున్నారు. దశరథను షూట్ చేసింది సత్తుపండు అని చెప్పేసాడు. మొత్తానికి కార్తీక్ అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు నిరూపిస్తాడు. అలానే సత్తుపండు చేతి పని చేయించింది జ్యోత్స్న అని చెప్పేసాడు. నిజాన్ని బయట పెట్టనున్నాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అది ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలనుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.